రండి తల్లి రండి, అరుంధతి ఆహ్వానించింది. నిధి, త్వరగా రా, నవనీళ్ల సేకరణ సాహసం ఆమూలాగ్రం వినాలి నేను, కర్దముడు అన్నాడు. అలాగే నాన్న అంటూ నిధి వీధి వైపు తిరిగాడు. నిధి, వాయుని దాని మీద టీవీగా కూర్చున్న గ్రద్దను చూస్తూ పిలిచాడు కర్దముడు. నిధి ఆగి తిరిగి చూశాడు. గుర్రం అతని దగ్గరగా వచ్చింది. గుర్రం మీద ఆ గ్రద్దేమిటి? కర్దముడు ఆశ్చర్యంగా అడిగాడు. గ్రద్దగారు నా మిత్రుడు, పేరు విహంగవీరుడు, మన అష్టానికి మిత్రుడే. నేను తిరిగి వచ్చేదాకా వాయుని విహంగవీరుడిని జాగ్రత్తగా చూసుకోండి నాన్న. కర్దముడు అలాగే అన్నట్టు తలాడించాడు. నిధి గుర్రాన్ని నిమురుతూ వాయు ఇక్కడే ఉండు అన్నాడు. వాయు ఇంటివైపు తిరిగింది. నిధి చకచకా నడిచాడు. కాసేపట్లో అతని సారథ్యంలో రథం రాజవీధిలో జనసమ్మర్ద్యం మధ్య నవనిధుల్ని చూడ్డానికి ఎగబడుతున్న జనప్రవాహాన్ని చీల్చుకుంటూ ప్రయాణం సాగిస్తోంది. రథం రాజమందిర సింహద్వారాన్ని సమీపించింది. ద్వారం ముందు మహామంత్రి సత్యసంధుడు, రాజగురువు మేధావి, ఆస్థాన జ్యోతిష్కుడు ముక్కంటి నిల్చున్నారు. చిరునవ్వులతో విచ్చుకున్న వాళ్ల ముఖాలు చేటలంతేసి ఉన్నాయి. ముగ్గురు ఒకేసారి చేతుల్ని విశాలంగా చాపారు. గర్భాలయం ముందు నందీశ్వరుడి విగ్రహానికి దగ్గరగా నిలుచున్న నిధి అర్చకుడు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించాడు. నీ కోసం, నువ్వు క్షేమంగా తిరిగి రావడం కోసం ప్రతినిత్యం 2 పూటల మీ అమ్మగారు చెల్లెలు సంకల్పం పూర్వకంగా అర్చనలు చేయించారు నాయన. వాలీశ్వరుడి దయ నీ మీద ఉంది. అదృష్టవంతుడివి నాయన, నవనిధుల్ని సాధించి తెచ్చావు అర్చకుడు అన్నాడు. వాలీశ్వర స్వామి దయస్వామి, నిధి చిరునవ్వుతో అన్నాడు. నీ క్షేమం కోసము, నువ్వు క్షేమంగా తిరిగి రావడం కోసం మరొకరు వారం వారం ప్రత్యేకార్చన చేయించారు. వారి కోసం నేనే సంకల్పం చేసుకుని అర్చన చేస్తూ వచ్చాను. మరొకరా? ఎవరు స్వామి? నిధి అడ్డు తగిలాడు. యువరాణి ఉత్పలాదేవి గారు నాయన. ఆ తల్లి అర్చన ఫలించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను. నువ్వు కూడా? రహస్యంగానే ఉంటుంది స్వామి. వస్తాను. నిధిలో యువరాణి గురించిన ఆలోచనలు సాగుతున్నాయి. నవనిధుల కోసం తనను వెళ్ళమని యువరాణి ఎందుకు కోరిందో తెలుసు. క్షేమంగా తిరిగి రావాలని అర్చనలు చేయించింది. నిధి ఆలయానికి దూరంగా చుట్టూ ఉన్న ప్రాకారం దగ్గరగా వెళ్ళాడు. క్రింద పర్వతపాదానికి కొంచెం దూరంలో కోటీర నగరం కనిపిస్తోంది. మేడలు, మిద్దెలు, చిన్న చిన్న ఆలయాల గోపురాలు, విశాలంగా ఉన్న వీధులు. నిధి చూపులు తన ఇల్లున్న వీధి వైపు సాగాయి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఇల్లు పైనుంచి అందంగా కనిపిస్తోంది. ఇంట్లో తన కుటుంబ సభ్యులతో పాటు అవని, సలిల, అనల, అనిల, గగన ఉన్నారు. ఈవేళ అమ్మ ఏదో దేవీవ్రతం చేసింది. పూజలు, పాటలు, హారతులు, ప్రసాదాలు ఉంటాయి. ఆ వ్రత కార్యక్రమాన్ని చూడాలన్న ఉత్సాహంతో పంచకన్యకామణులు ఇంట్లో ఉండిపోయారు. క్రిందటి దినం నవనిధుల్ని రాజమందిరంలో అప్పగించాక తను ఇంటికి వచ్చేశాడు. తనను తన వెంట వచ్చిన యువతుల్ని చూడటానికి తెలిసిన వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉన్నారు. రాత్రికి కానీ తన సాహసయాత్ర గురించి తల్లిదండ్రులకు, చెల్లికి చెప్పడం కుదరలేదు. 5 యువతులు ఎప్పుడెప్పుడు తనకు తారసిల్లారో క్లుప్తంగా చెప్పాడు. వాళ్ళ నిజస్వరూపాల గురించి, వాళ్ళకి ఎదురైన సమస్యల గురించి చెప్పకుండా దాటవేశాడు. మరునాటి ఉదయం తనకు రాజమందిరం నుండి ఆహ్వానం వచ్చింది. పౌరులను అనుమతించే సభాంగణంలో ఒక వేదిక మీద నవనిధుల్ని రాసులుగా పోసి పౌరుల సందర్శనం కోసం ఉంచారు. సభాభవనంలోకి తను ప్రవేశించగానే పౌరులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. మహారాజు నందికేశ్వరుడు సింహాసనం మీద కూర్చొని తనను చిరునవ్వుతో చూస్తున్నాడు. మహామంత్రి, ఆస్థాన జ్యోతిష్కుడు సింహాసనానికి కొంచెం దూరంలో నిల్చున్నారు. రాజగురువు మేధావి ఒక ఆసనంలో ఠీవిగా కూర్చున్నాడు. మహామంత్రి, జ్యోతిష్కుడు తనను దగ్గరగా రమ్మని సైగ చేశారు. కొలువు కూటం హర్షధ్వానాలతో మారుమాగిపోతోంది. మహారాజు చేతిని పైకెత్తాడు. సభను నిశ్శబ్దం ఆవరించింది. సుభిక్ష రాజ్యం పేరు సార్థకమైంది. సార్థకం చేసిన సాహసం మన కోటీర నగర వీర యువకుడు అరుంధతీ కర్దమ దంపతుల ఏకైక పుత్రుడు నిధి. పౌండ్రక పర్వత గర్భంలో నిక్షిప్తమైన నవనిధులను అన్వేషించి కనిపెట్టి మూటలుగా కట్టి మన రాజ్యానికి బహుకరించాడు. ప్రాణాంతకమైన సాహసం చేసి మన నగర యువకుడు జన్మభూమి రుణం తీర్చుకున్నాడు. సుభిక్షరాజ్య ప్రభువే కాదు, సుభిక్షరాజ్య ప్రజలు అతన్ని గౌరవించాలి, శ్లాఘించాలి. ప్రేమానురాగాలే ఆభరణాలుగా సన్మానించాలి. ముఖ్యంగా నిధి సన్నిధి అనే గ్రంథాన్ని పరిశీలించి
నవనిధుల ఉనికిని కనిపెట్టి జాతక గణన చేసి యువకుడు నిధి నవనిధుల్ని సాధించగలడని వక్కాణించిన మన ఆస్థాన జ్యోతిష్కులు ముక్కంటి గారిని మెచ్చుకుంటున్నాం. నవనిధుల సంపాదన అంశంలో తగిన సూచనలు ఇచ్చిన మహామంత్రి సత్యసంధుల వారిని మెచ్చుకుంటున్నాం. నందికేశ్వర మహారాజు ఉపన్యాసం ముగించి తన వైపు చూశాడు. నిధి ఇలారా అన్నాడు. మహామంత్రిని జ్యోతిష్కుడిని మెచ్చుకున్న మహారాజు రాజగురువు మేధావి పేరు ప్రస్తావించకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది. సింహాసనం వైపు అడుగులు వేస్తూ రాజగురువు వైపు ఓరగా చూశాడు తను. రాజగురువు ముఖం బిగుసుకుపోయినట్టయింది. దగ్గరగా వెళ్తున్న తనను చూస్తూ మహారాజు లేచి నిల్చున్నాడు. సమీపించిన తన భుజాల మీద చేతులు వేశాడు. నిధి, ఈ రాజ్యము మేము నీకు రుణపడి ఉన్నాం. నువ్వు సాధించి తెచ్చిన మహా సంపదని తిరిగి ఇచ్చివేస్తే గానీ నీ రుణం తీర్చుకోలేం అంటూ తన మెడలోని రత్నహారాన్ని తీసి 2 చేతులతో పట్టుకున్నాడు. తన ముఖంలోకి తదేకంగా చూశాడు. ఇది మా తాతగారి నుండి తండ్రి గారికి, వారి నుండి మాకు సంక్రమించిన నవరత్నమాల. సాహసోపేతమైన సేవకు గుర్తింపుగా నీకు బహుకరిస్తున్నాం. హర్షధ్వానాల నేపథ్యంలో మహారాజు తన మెడలో రత్నహారాన్ని అలంకరించాడు. తను వినయంగా తల వంచి దూరంగా జరిగాడు. మహారాజు గారి సైగతో మహామంత్రి తనను ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు. మహారాజు సభలో క్రిక్కిరిసి ఉన్న ప్రజల్ని కలియజూశాడు. ప్రజలకు ప్రభువులకు మధ్య దాపరికాలు ఉండకూడదన్న సత్యాన్ని కొంచెం ఆలస్యంగా అయినా గుర్తించగలిగాం. మా అనుమతి లేకుండా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. నవనీతులతో నగరానికి వస్తున్న నిధికి స్వాగతం చెప్పే సాకుతో ఒక దారుణ నాటకం జరిగింది. దాని రూపకల్పనలో మహారాణి గారి అన్నగారు సేనాధిపతి అయిన వీరకేసరి, ఆయన ధర్మపత్ని కుమారుడు కేసరి పాలు పంచుకున్నారు. రాజగురువు మేధావి వాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ఫలితంగా అరణ్య మార్గంలో నిధిని హత్య చేసే ప్రయత్నం జరిగింది. నిధి విజయాలను చూసి కన్ను కుట్టిన కేసరి 2 కళ్ళు పోయాయి. కళ్ళు పెకలించి వేసింది నిధి కాదు, ఒక పక్షి. యువరాణి కోరికను మన్నించి నిధి కేసరిని అంతం చేయకుండా వదిలిపెట్టాడు. మా బంధుప్రీతిని బాంధవ్యాన్ని ఆలంబనగా తీసుకుని నిధికి అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. మా బాంధవ్యాన్ని బంధుప్రీతిని మేము అంతం చేశాం. వీరకేసరి కుటుంబాన్ని రాజ్యం నుండి బహిష్కరించి సాగనంపాం. వాళ్ళకి దుర్మార్గదర్శనం చేసిన మేధావిని సూక్ష్మంగా శిక్షిస్తున్నాం. ఆయన పూర్వీకులను గుర్తుంచుకుని శిక్ష విధిస్తున్నాం. ఈ క్షణం నుండి ఆయనకు రాజగురువు పదవి అలంకారప్రాయం. మేము ఆహ్వానం పంపినప్పుడే ఆయన మందిరంలోకి రావాలి. సభాభవనంలోకి అనునిత్య ప్రవేశం లేదు. ఆయన సూచనలు స్వీకరించబడవు. సభాభవనంలో కరతాళాల ధ్వనులు ప్రతిధ్వనించాయి. మేధావి తలక్రిందికి వారిపోయింది. మహారాజు చెయ్యెత్తి వారించాడు. కరతాళ ధ్వనులు ఆగాయి. తన మీద దాడి చేసిన సాయుధుల్ని, కేసరిని ఒంటి చేతితో పరాజితుల్ని చేసిన యోధుడు నిధిని మనసారా అభినందిస్తున్నాం. మహారాజు ప్రకటనకు కరతాళ ధ్వనులు ప్రతిధ్వనించాయి. పౌరులు చారులుగా సాగుతూ నవనిధుల్ని దర్శించుకోవడం ప్రారంభించారు. మహారాజుకి, మహామంత్రికి, జ్యోతిష్కుడికి నమస్కరించి తను నిష్క్రమించాడు. ఇంటికి రాగానే రత్నహారాన్ని చెల్లి నవనీతకు ఇచ్చాడు తను. నవనిధులు తెచ్చి ఇచ్చిన నీకు ఆ రాజుగారు ఇచ్చింది ఇంతేనా అంది నవనీత. రాజుగారి అభ్యర్థన నాకు ఎన్నో అనుభవ సంపదలను ఇచ్చింది. అన్ని సంపదల కన్నా మిన్నగా ఇదిగో అవని, సలిల, అనల, అనిల, గగన అనే 5 ఐశ్వర్యాలను ఇచ్చింది అన్నాడు అతను. పంచభూత కన్యామణులు చిరునవ్వులు సిరులు కురిపించారు. నిధి నగరం వైపు విహంగ వీక్షణం చేస్తూ ఆలోచనలో కూరుకుపోయిన నిధి ఉలిక్కిపడ్డాడు. ఆ పిలుపును అందెలరవళి వెంటాడుతూ సమీపిస్తోంది. నిధి మెల్లగా వెనక్కి తిరిగాడు. సుగాత్రి చకచకా వస్తోంది. ఆమె నడకలో ఏదో ఆతృత. సుగాత్రి ఉన్నట్టుండి పర్వతం మీద ఆలయ ప్రాంగణంలో ఎలా ప్రత్యక్షమైంది? నిధి, త్వరగా వెళ్ళు. ఆలయంలో ప్రదక్షిణ పదములో ఎవరో నీ కోసం ఎదురు చూస్తున్నారు. సుగాత్రి దగ్గరగా వస్తూ అంది. ఎవరో వెళ్తే కంటపడతారుగా. సుగాత్రి చిరునవ్వు నవ్వింది. ఎప్పుడూ ఇంతే అక్క, నువ్వు ఎవరో చెప్తే ఏం పోతుంది? నిధిని నేను రమ్మంటున్నానని చెప్పు అని ఎవరూ నాతో అనలేదు. నిధిని రమ్మను అన్నారు. ముక్తసరిగా నేను వెళ్ళమంటున్నాను. ముక్తసరిగానే వెళ్ళు. నిధి నిట్టూర్చాడు. నవనిధుల వేటకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్న సమయంలో సుగాత్రి ఇలాగే ప్రదక్షిణ పదంలో యువరాణి వద్దకు పంపింది. ఇప్పుడు అంతే. నిధి ఆలోచిస్తూ ఆలయం వైపు నడిచాడు.
యువరాణి ఎందుకు రమ్మంటోంది? ప్రదక్షిణ పదంలోకి అడుగుపెట్టిన నిధి పాదాలు ఆశ్చర్యంతో నేలకు తాపడం అయిపోయాయి. అక్కడ యువరాణి లేదు. అక్కడ ఇద్దరున్నారు. ఒకరు మహామంత్రి సత్యసంధుడు, ఇంకొకరు ఆస్థాన జ్యోతిష్కుడు ముక్కంటి. నిధి, ఇలా సమీపానికి రా నాయనా, సత్యసంధుడు ఆహ్వానించాడు. నిధి వాళ్ళ వైపు అడుగులు వేశాడు. వాళ్ళు మరొక దారిలో కొండ ఎక్కినట్టున్నారు. ఆలయంలోకి వెళ్ళడం తాను గమనించలేదు. తన వీపుకి కళ్ళు లేవు. ఆర్య, మహారాజు గారి ప్రతినిధులుగా నిన్ను కలుసుకుంటున్నాం నాయన. ప్రభువులు ఒక సందేశం అందజేయమన్నారు. నీ సమాధానం తెలుసుకురమ్మన్నారు. సత్యసంధుడు అన్నాడు. సందేశం ఏమిటి ఆర్య? ఆర్య, ముక్కంటి గారు మహామంత్రి సాభిప్రాయంగా అన్నారు. చిత్తం అంటూ ముక్కంటి ప్రారంభించాడు. మహారాజు గారు నిన్ను తన అల్లుడిగా స్వీకరించాలనుకుంటున్నారు. ఆర్య, నిధి నిర్ఘాంతపోతూ చూశాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.